కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైనదని ఎంతోమంది గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడి చనిపోవడం జరుగుతుందని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ అన్నారు. ఇలాంటి కల్లుగీత వృత్తిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. కాటమయ్యి కిట్లు ఆవిష్కరణ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 15,000 మాత్రమే పంపిణీ చేశారని, ఇంకా రాష్ట్రంలో 2,50,000 మందికి పంపిణీ చేయాలని కోరారు. సంవత్సర కాలంలో 360 మంది గీత కార్మికులు తాటి చెట్టు మీద నుంచి కింద పడటం జరిగిందని, అందులో 42 మంది కార్మికులు మరణించడం జరిగిందని వారు తెలిపారు. గీత కార్మికులు ప్రాణాలు కాపాడాలంటే ఇక వెంటనే గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ను కేటాయించి సేఫ్టీ కిట్లను ఇవ్వాలన్నారు. గీత కార్మికుల కోసం ఉచిత వైద్యం అందిస్తున్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యంను అభినందించారు. ఇప్పటి వరకు 63 మందికి వైద్యం అందించడం జరిగిందని, 2 కోట్ల రూపాయల పైచిలుకు వరకు వైద్య ఖర్చులు అయ్యాయని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. కల్లుగీత కార్మికుడు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డా కూడా నేను ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను సుప్రజ హాస్పిటల్ నుంచి అని నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఇప్పటికీ ఒక 63 మందికి నేను ఉచితంగా వైద్యం అందించాను సుప్రజ హాస్పిటల్ నుండి. అదే విధంగా మొన్న సాటర్డే రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, జనగాం ఏరియా పరిధిలో ఒకే రోజు తాటి చెట్టు మీదకి వెళ్ళి 3 కింద పడడం జరిగింది. సో ఆ 3 ఒకేసారి సుప్రజ హాస్పిటల్ కి ఒకరు మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ 3 హాస్పిటల్కి వచ్చి సుప్రజ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ 3 ఎట్ ఏ టైం ఒకే రోజు వచ్చినా కూడా ఎటువంటి భారం అని అనుకోకుండా మా మేనేజ్మెంట్ గానీ, మా వైద్య బృందం గానీ నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ రాగానే తక్షణం ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించి పేషెంట్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రోజుకు ఎక్కడో ఒక్కడ గీతా కార్మికులు చెట్టు మీద నుంచి పడి వికలాంగులు కావడం, చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ రోజు హాస్పిటల్లో సందర్శించాం. 3 గీతా కార్మికులు చెట్టు మీద నుంచి పడి వికలాంగులయ్యారు. ఒక ఆయనకి నడుము పూర్తిగా పడిపోయింది, ఒక ఆయనకి కాళ్ళు చేతులు విరిగినటువంటిది ఉన్నది. నిన్ననే ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఒక గీతా కార్మికుడు డిశ్చార్జ్ అయ్యిండు. అంటే 4 ఈ రోజు నిన్ననే పడడం అనేటువంటిది జరిగింది. ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి గురించి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఈ ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేఫ్టీ కిట్లు అని చెప్పి ప్రభుత్వం ఇటీవల 9 నెలల క్రితం కాటమయ్య రక్షణ కవచం పేరుతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రమాద నివారణకు ఈ కిట్లు ఆవిష్కరణ చేశారు. ఆవిష్కరణ చేసి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో 18,000 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మైనార్టీలకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ